నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. నేను సునీల్. తమిళిసై సౌందరరాజన్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. పుట్టింది, పెరిగింది, విద్యాభ్యాసం అలాగే రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా తమిళనాడులోనే ఉన్నప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం ఆవిడ బీజేపీ పార్టీకి ప్రజలకి చేసినటువంటి సేవల రీత్యా వాటిని గుర్తించి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకి ప్రప్రథమంగా గవర్నర్గా నియమించింది. ఆ తర్వాత ఆమెను తెలంగాణకే పరిమితం చేసింది గవర్నర్గా. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి గతంలో సౌందరరాజన్కి గవర్నర్ వ్యవస్థకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఎంత విద్వేషాలు అలాగే ఎంత వ్యత్యాసం, ఒకరికొకరికి ఉన్నటువంటి పొరపత్యాలన్నీ కూడా బయటపడ్డాయి. ముందు నుంచి కూడా ప్రభుత్వానికి ఏది కరెక్ట్ అయితే అదే సూచిస్తూ ఏదైతే ప్రభుత్వం చేయాలనుకుంటుందో తన ఆధీనంలో ఉన్నటువంటి పరిమితుల రీత్యా తనకున్నటువంటి హక్కులను ప్రధానంగా కరెక్ట్గా వినియోగిస్తూ వచ్చారు సౌందరరాజన్. ముఖ్యంగా ఎక్కడా కూడా తను భేషజాలను చూపించకుండా తన పని తాను చేసుకుంటూ ప్రజలకి సేవ చేసేటువంటి వ్యక్తులకే ఆవిడకున్నటువంటి పరపతి రీత్యా కూడా పనిచేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆవిడ సేవలను గుర్తిస్తూ వచ్చింది. ఈ క్రమంలో 10 ఏళ్లుగా ఆవిడ గవర్నర్గా ఉంటున్నారు తెలంగాణ గవర్నమెంట్కి. ఈ క్రమంలో ఆవిడ తాజాగా తన రాజీనామాని రాష్ట్రపతికి పంపించినటువంటి విషయం సంచలనంగా మారింది. ఎందుకంటే తాను గతంలో 2009లో రాజకీయ అరంగేట్రం చేశారు. 2009లో చెన్నై నార్త్ నుంచి ఆవిడ ఎంపీగా పోటీ చేశారు. ఇక 2019లో ఆవిడ తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అండ్ అదే కాకుండా ఆ తర్వాత కూడా 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆవిడ పోటీ చేశారు. కానీ ఈ 5 పర్యాయాల్లో కూడా ఎక్కడా కూడా ఆమె గెలిచిన దాఖలాలు లేవు. సో అన్నిసార్లు కూడా ఓటమినే చవి చూశారు. కానీ ఆవిడ సిన్సియారిటీకి ఆవిడ క్రెడిబిలిటీని మెచ్చినటువంటి బీజేపీ అగ్రనాయకత్వం అధిష్టానం ఆమెకి గవర్నర్గా పదవి అప్పచెప్తూ ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి పంపించుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు ఆమె రాజీనామా చేసి తెలంగాణ గవర్నర్గా రాజీనామా చేసి రాష్ట్రపతికి లేఖ రాసిన నేపథ్యంలో ఆవిడ మరొకసారి తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికలకు పోటీ చేసేటువంటి ఆస్కారం ఉంది అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మరి మరొకసారి తమిళనాడు నుండి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఆలోచన ఉన్న నేపథ్యంలో తమిళనాడు ప్రజలు ఆవిడ సేవలను గుర్తించి ఈసారైనా ఆమెను గెలుపు తీరాలకి చేరుస్తారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం.